ఒకవేళ అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోకపోతే గోవుని వశం చేసుకోవాలి. అప్పుడే పిల్లలు చచ్చినట్టు మాట వింటాయి. సరిగ్గా ఆ విధంగానే పాండవుల తల్లైన కుంతీదేవిని సత్కరిస్తే అప్పుడు ఆవిడ 5 కుమారులు రావాల్సిందే కదా. ఒకవేళ వాళ్ళు 5 వేళ్ళైతే ఆ కుంతి వాళ్ళ శరీరం ఎక్కడైనా వెళ్ళిపోతుందా? ఆ 5 తనతో పాటే వెళ్తారు కదా. మిమ్మల్ని చేర్చాల్సిన చోటికి చేర్చే బాధ్యత నాదే అంగరాజా. అందుకే రథాన్ని అశ్వాల్ని ఎటువైపుకు నడిపించాలో అది నా చేతుల్లోనే ఉంది. నాకు నా రథాన్ని స్వయంగా నడపడం వచ్చు. నాకు తెలుసు, కానీ ఇవాళ మీకు సారథ్యం వహించే అధికారం నాదే కదా. ఇంకొకసారి నేను ఇలా చేయగలనో లేదో అది మీ కర్మ యొక్క నిర్ణయం మీద, మీ ఎంపిక మీద ఆధారపడి ఉంది అంగరాజా. పదనటవరా, జరాసంధుడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కేవలం ప్రారబ్ధం మాత్రమే ఎదురుచూస్తూ ఉంటుంది అంగరాజా. రేపు ప్రారబ్ధం ఏ రూపంలో వస్తుందో అది ఎవరికీ తెలియదు కదా. అప్పుడప్పుడు మనం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటాము, కానీ మరో లక్ష్యం మనల్ని ఎంచుకుంటుంది. నన్ను చూసి మరీ అంత ఆశ్చర్యపోవుదురా కుమార దుర్యోధన. నేనిక్కడికి అంగరాజును తీసుకెళ్లటానికి వచ్చా. కానీ ఇప్పుడే కదా మీ దూత కర్ణుని తనతో తీసుకెళ్ళాడు. దూత? కానీ నేను అసలు ఏ దూతని పంపించలేదు కదా. ఓ రాజును తీసుకెళ్లటానికి మరో రాజే రావాలి కదా. అలానా? మరైతే అసలు కర్ణుని తీసుకెళ్ళిందెవరు? అర్థమైంది. అదే మోసగాడు, అదే మాయావి. తను ప్రతిసారి ఈ జరాసంధుని ఛాతీ మీద పరాజయమనే గాయాలు చేస్తుంటాడు. కృష్ణుడు, వాసుదేవ కృష్ణుడు. కృష్ణుడా? చాలా మంచి మాట చెప్పావు నువ్వు. మనం మంచి మార్గాన్ని ఎంచుకోకపోతే అప్పుడు అనుచితమైన మార్గం మనల్ని ఎంచుకుంటుంది. ఎవరు చెప్పారు నీకు ఈ మాటలు? అంగరాజా, దాహంతో ఉన్నవారు నదిలో మంచినీరు తాగుతారు. అదెక్కడ పుట్టిందో వెతుకుతూ కూర్చోరు. ఆకలిస్తే తియ్యటి ఫలాలు తింటారు. ఆ ఫలాలు ఏ చెట్టుకి కాసాయో శోధిస్తూ వారు కూర్చోరు. సరిగ్గా అదేవిధంగా ఎవరు ఏమన్నారన్నది ముఖ్యమైన విషయం కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ చెప్పిన విషయం అర్థమయ్యిందా లేదా అన్నది. ఎవరు చెప్పారో వారిని వెతుకుతూ బయలుదేరితే అసలు ఏం చెయ్యాలో అర్థం కాదు. అర్థమైందా? ఒక్కటి మాత్రం అర్థమైంది. నువ్వసలు ఏ మాటైనా సరే సూటిగా మాట్లాడవని. నేనొక దూతని.
మార్గదర్శకుణ్ణి కూడా. మరి జీవన పయనం ఎప్పుడు సూటిగా ఉండదు కదా. నేనింతకు ముందు మగధ సీమకొచ్చాను కదా, కానీ ఈ దారి వేరుగా ఎందుకు అనిపిస్తుంది? సరిహద్దు మార్గాన్ని సరిగ్గా నిర్ణయించలేము అంగరాజా. నిర్ణయించుకోవాల్సింది ఉచితమా అనుచితమా అని. దానర్థం సరి అయిన మార్గాన్ని ఎంచుకోవడమే సత్యం. మనసుని శుద్ధిగా ఉంచుకోవడానికి అది అవసరం. ఈ ఉత్సాహమనే వేగాన్ని ఆపకూడదు. ప్రశ్నలే వెయ్యకపోతే సమాధానాలు ఎలా పొందగలుగుతావు? నేనేదో అడగాలనుకుంటున్నానని నీకెలా తెలుసు? ఒక తల్లికి ఎలా తెలుస్తుంది ఇవాళ తన పిల్లవాడు ఏం తినాలో? ఓ డాలుకెలా తెలుస్తుంది కరవాలం ఎటువైపు నుంచి వస్తుందో? అది మనస్సు భాష అంగరాజా. మన మనసు నిర్మలంగా ఉంటే ఇతరుల మనసుల్ని చదవడం కఠినమేమీ కాదు. అంటే నువ్వు మనసులో మాటల్ని కూడా చదువుతావన్నమాట. అవును, సారథిని కదా. రథికి మార్గదర్శనం చేయడానికి తన మనసుని చదివే కళ ఒక సారథికి తప్పకుండా రావాలి కదా. అది సరే, యుద్ధం చేయడంలో తమరు నిపుణులు కదా అంగరాజా. అలా ఎందుకు అడిగావు నువ్వు? ఊరికే. మీరు వాసుదేవునితో యుద్ధానికి సన్నద్ధమయ్యారు కదా, మరి మీ యుద్ధ కౌశలం విలక్షణంగా ఉండాలి కదా. నీకెలా తెలుసు నేను వాసుదేవుడితో యుద్ధం చేయబోతున్నానని? జరాసంధుడు చెప్పాడా? లేదు. మరైతే ఎవరు చెప్పారు? మీకు గుర్తులేదా అంగరాజా? నేనిప్పుడే చెప్పాను కదా, సారథి మనసు నిర్మలంగా ఉంటే యోధుడి మనసు చదవడం కష్టం కాదని. సారథి, ఇంకా తీవ్రంగా, ఇంకా వేగంగా నడుపు. అదిగో తను, ఇంకా వేగంగా. జరాసంధుణ్ణి ఇంకోసారి మూర్ఖుణ్ణి చేయలేడా వాసుదేవుడు? ఇంకా వేగంగా. ఏమైపోయాడు మాయగాడు? ఏంటి రథం ఎందుకు ఆపావు? నా మనస్సుని చదవడానికా? మనసు చదవడానికి కాదు, మార్గం చదవడానికి. ఒకవేళ లక్ష్యం వరకు యాత్ర దూరమైతే అప్పుడు మధ్య మధ్యలో ఆగుతూ మార్గాన్ని సరిచూసుకోవాలి కదా. లెక్క చూసుకోవాలి కదా, ఎక్కడికి బయలుదేరామో, ఎక్కడి దాకా వచ్చామో, అలాగే ఎక్కడికి వెళ్తున్నామో. అసలు యాత్ర అనేది అవసరమా లేక లేదా అని. సారథి, రథాన్ని ఆపు, రథాన్ని ఆపు. మళ్ళీ జరాసంధుడి కళ్ళల్లో దుమ్ము కొట్టిపోయాడా కృష్ణుడు?
కానీ ఈ జరాసంధుడు కూడా ఓడిపోయేవాడు కాదు. పదసారథి, నువ్వు మార్గాన్ని సరిచూసుకుంటే మనం బయలుదేరదామా? రథాన్ని సరైన సమయంలో లక్ష్యాన్ని చేర్చడం కూడా సారథి కర్తవ్యమే. సత్యం చెప్పారు మీరు. కానీ ఇంకొక్కసారి ఆలోచించుకోండి అంగరాజా. దాని అర్థం? అంటే నేను ఇంద్రుడి సారథిని కాదు, నీటి మీద గాలిలో రథాన్ని నడపడానికి. ఒకసారి ముందుకు చూడండి అంగరాజా. ఇక్కడ ఈ నది ఎలా వచ్చింది? అసలు నేను దీన్ని ఇంతకు ముందెప్పుడు చూడలేదే. నది మన దారికి అడ్డం రాలేదు అంగరాజా, మనమే నది ఉన్న మార్గంలో వచ్చాం. ఇప్పుడు ఆలోచించాల్సింది మీరిప్పుడు ఈ కష్టాన్ని ఎలా దాటగలరనేది. ఈ ప్రశ్నకసలు నా దగ్గర ఏం సమాధానం ఉంటుంది? ఎందుకంటే మహారథి మీరే కదా, మహాధనుర్ధారి మీరు, దివ్యాస్త్రధారి మీరు. మీ దగ్గర అగ్నిబాణాలు కూడా ఉన్నాయని తెలిసింది. మీరిప్పుడు అగ్నిబాణాన్ని సంధించి ఈ నదిని ఇంకింపచేయొచ్చు కదా. అప్పుడు ముందుకు వెళ్ళడానికి మనకి దారి దొరుకుతుంది. మీకు సమయాన్ని మించి ఇంకేదైనా ముఖ్యమైనది ఉందా అంగరాజా? దుర్గమమైన మార్గంలో రథి కర్తవ్యం ఏంటంటే తను తన సారథికి సహాయం చెయ్యాలి. ఒకవేళ రథి సహాయం చెయ్యకపోతే మరి సారథి తనని సరియైన సమయానికి లక్ష్యాన్ని ఎలా చేర్చగలడు? ఒకవేళ లక్ష్యాన్ని చేరుకునే యాత్ర దూరభారమైతే అప్పుడు మధ్య మధ్యలో ఆగుతూ మార్గాన్ని పరిశీలించాలి కదా. గుర్తించడం అనేది అవసరం కదా. ఎక్కడికి బయలుదేరామో, ఎక్కడి వరకు వచ్చామో, అలాగే ఎక్కడికి వెళుతున్నామో. అలాగే ఈ యాత్ర అవసరమా కాదా అని. లేదు, ఇప్పుడు వివాహోత్సవం చెయ్యట్లేదు దుశ్శాసన. దుర్యోధనుడు ఎప్పుడు ఉత్సవం చేసుకుంటాడంటే తను ఆ పాండవుల్ని అంతం చేసినప్పుడు. అద్భుతం దుర్యోధన, అద్భుతం. ఎవరైతే తమ లక్ష్యాన్ని చేరుకోకముందే ఉత్సవాలు చేసుకోరో వాళ్ళు త్వరలోనే లక్ష్యాన్ని సాధిస్తారు. పైగా నీకు ఉత్సవం చేసుకోవటానికి ఎక్కువ ఎదురు చూడాల్సిన పని లేదు. పురోచనుడు దాదాపుగా అగ్ని పౌర్ణమిలోపు లక్క ఇంటిని పూర్తి చేసేస్తాడు. అంటే నీ లక్ష్యాన్ని సాధించుకోవటానికి 15 రోజులు మాత్రమే ఉన్నాయి. లేదు మావయ్య, లేదు. కేవలం లక్క ఇంటిని నిర్మించడం వల్ల ఏమీ జరగదు. అసలు ప్రశ్న ఏంటంటే, అసలు మనం చెప్పగానే వాళ్ళు, ఆ పాండవులు అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకుంటారు నా కాబోయే సామ్రాట్. ఒప్పుకొని తీరాల్సిందే. ప్రత్యేకించి ఎప్పుడైతే వారణావతంలో హస్తినాపురం యువరాజుని సన్మానించడానికి, సత్కరించడానికి అక్కడికి మిమ్మల్ని పిలిచినప్పుడు. అది కేవలం ఊహ మాత్రమే మామయ్య, ఊహ మాత్రమే.
అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోకపోతే గోవుని వశం చేసుకోవాలి. అప్పుడే పిల్లలు చచ్చినట్టు మాట వింటాయి. సరిగ్గా ఆ విధంగానే పాండవుల తల్లైన కుంతీదేవిని సత్కరిస్తే అప్పుడు ఆవిడ 5 కుమారులు రావాల్సిందే కదా. ఒకవేళ వాళ్ళు 5 వేళ్ళైతే ఆ కుంతి వాళ్ళ శరీరం ఎక్కడైనా వెళ్ళిపోతుందా? ఆ 5 తనతో పాటే వెళ్తారు కదా. కానీ మామయ్య, ఆ లక్క ఇంట్లో బహుశా పాండవులతో పాటుగా వాళ్ళమ్మ కుంతి కూడా. అత్యద్భుతం దుశ్శాసన, అత్యద్భుతం. నీ మనసులో ఉన్నట్టుండి దయ కలిగిందే నాకు చాలా ఆనందంగా ఉంది. నా అల్లుడి మానవత్వాన్ని చూసి. రాజనీతిలో ఎత్తులు పై ఎత్తులు వేసినప్పుడు రక్తాన్ని కూడా పిండాల్సుంటుంది. మర్చిపోయాను, కుంతి నీకు తల్లితో సమానం కదా. మరి ఆమె తన పుత్రుల వియోగాన్ని తట్టుకోగలుగుతుందా? ఆమెను కూడా తన కొడుకులతో పాటే కలిపేసి తనకి కలగబోయే కష్టాల్ని సమాప్తం చెయ్యొచ్చుగా. మీ అన్నయ్య సింహాసనం దాకా చేరుకోవడానికి ఎన్నో శవాల మీద కాలు పెట్టాల్సుంటుంది దుశ్శాసన. పెట్టి తీరాల్సిందే. మరప్పుడు 5 స్థానంలో 6 అయినప్పుడు మరి అందులో తేడా ఏముంటుంది దుశ్శాసన? చాలా బాగుంది. సరిగ్గా చెప్పారు మామయ్య మీరు. సరిగ్గా చెప్పారు. అది సరైంది కాదు. ఏది సరైనది కాదు అంగరాజా? అస్త్ర ప్రయోగం. నేను యోధుణ్ణి, హంతకుణ్ణి కాదు. ఇప్పుడు ఈ నదిని ఇంకింపచేస్తే ఆ జలంలో ఉన్న జంతువులన్నీ చనిపోతాయి. మరి నిర్దోషుల్ని వధించడం నాకిష్టం లేదు. నువ్విప్పుడే చెప్పావు కదా, ఈ నది మన మార్గంలోకి కాదు, మనమే నది మార్గంలోకి వచ్చామని. మరి నదిని ఇంకింపచేయడం సరైన పని కాదు. అత్యుత్తమం. బహుశా భవిష్యత్తులో కూడా మీకు ఈ విషయం గుర్తుండాలి అంగరాజా. నా ఉద్దేశ్యం ఏమిటంటే, ఇప్పుడు అసలు మనం ఎలా ముందుకు వెళ్తామని. మనం సమయానికి చేరుకోవాలంటే ఈ నదిని దాటి వెళ్లాల్సిందే కదా. ముందుకెళ్ళి చూద్దాంలే. నీళ్లు ఎక్కడైనా తక్కువగా ఉంటాయేమో. అక్కడి నుంచి మన రథం వెళ్ళొచ్చు కదా. బయలుదేరు. సరే, వెళదాం. అంగరాజా, బహుశా మనం ఊబిలో చిక్కుకున్నట్టున్నాం. మన రథం ఇరుక్కుపోయింది అంగరాజా. రథం నుంచి కిందకి దిగు సారథి, లేదంటే నీ పరువు వల్ల ఈ చక్రం ఇంకా భూమిలోకి దిగబడిపోతుంది. ధనస్సు ఎక్కుపెట్టు పార్థ, బాణాలు వెయ్యి.
ఇంకా మనం త్వరగా వెళ్ళాలి. వర్తమానంలో కర్మ భవిష్యత్తులో ఫలిస్తుంది అంగరాజా. చెయ్యకూడని పనులేవి చెయ్యొద్దు, భవిష్యత్తుకి బాధ కలిగించేవి. నువ్వసలు ఎప్పుడు సూటిగా మాట్లాడవా ఏంటి? సూటిగానే చెబుతున్నాను అంగరాజా. మీ భవిష్యత్తు యుద్ధమే. ఆ యుద్ధానికి సరైన సమయానికి వెళ్ళడానికి నదిని ఇంకింపజేయడం మినహా మీ దగ్గర ఇంకేదైనా మార్గముందా? మార్గం ఉంది. నువ్వు సరిగ్గానే చెప్పావు. నేను ధనుర్ధారిని కదా.